దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దైవ సేవకులకి, సేవకురాలకి, తల్లివారికి, వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మంచి పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించాము. ఎందుకంటే ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకిచ్చిన స్థితిలో నమ్మకస్తులుగా మనం ఉంటే దేవుడు ఇంకా ఆశీర్వదించడానికి, ఇంకా ఆ మెట్టు నుండి పైన మెట్టుకి తీసుకెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తారు. కాబట్టి మన స్థితి ఏంటో, ఒకప్పుడు ఉన్న స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏంటంటే పోయిన శుక్రవారం, మన శుక్రవారం నుండి మన మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఎన్నో ఉపదేశముల ద్వారా, ప్రార్థన ద్వారా మనమందరము దేవుని యొక్క వాక్యములో, విశ్వాసంలో బలపడటానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మన మందిరంలో బాప్తీస కార్యక్రమానికి కొంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారు. ఇంకను ఎవరైనా బాప్తీసం తీసుకోవాలి అని ఆశ కలిగిన వాళ్ళు, దేవుడిలో ఇంకా దేవుడి పిల్లలుగా మనము ఎదగాలని చెప్పి, దేవుడి పిల్లలుగా మారాలని చెప్పి ఆశ కలిగిన వాళ్ళు, ఇది ఒక చక్కని అవకాశం. ఏంటంటే మన మందిరంలో బాప్తీసాలు ఇవ్వడానికి దైవ సేవకులు సిద్ధపడుతుండగా మీ పేర్లు ఇచ్చి దేవుని పిల్లలుగా మీరు మారాలని చెప్పి ప్రభు పేట విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా మన శుక్రవారము ఒక అంశాన్ని ధ్యానించుకున్నాం. ఏంటంటే చదువుకున్నాం లేఖనాలు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. ఇల్లు కట్టైన వారు మీరు, ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన, మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, మనసారా నిన్ను ఆరాధించడానికి, మనసారా నిన్ను సన్నుతించడానికి దేవా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. నీవు మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ధైర్యపరిచే దేవాది దేవుడు. నా ప్రజలారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించండి అని పిలుచుకున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ మాటలో బలమున్న, ఆ మాటలో ఉన్న బలమును పొందుకొని మా హృదయాల్లో అయ్యా నన్ను నింపుకొని, అయ్యా నీలో నడిచే విశ్వాసములు బలపడే కృపాక్షేమాన్ని, మద్దతును మాకు దయచేయండి. చదువుకున్న లేఖనముల నుండి అయ్యా నీవే మాట్లాడమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆశ కలిగి మేము అందరం వచ్చాం. నాతోను మాతోను అందరితో మాట్లాడండి. ఆటంకపరచు వారిని బంధించి నీ కంచె కాపుదల మెండుగా వర్షము వలె కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన కుటుంబాలని, మీ కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పోయిన శుక్రవారం, మన శుక్రవారం ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే అన్ని నామముల కంటే పైనామము యేసు నామము అని ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ వాక్యంలోనే. ఎందుకంటే ఆ రోజు ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చి సమయం సరిపోదని చెప్పి 4 పాయింట్లు చెప్పేసి వాక్యాన్ని ముగించాను. అన్ని నామముల కంటే పైనామము యేసు నామము, ఈ నామము ద్వారానే రక్షణ కలుగుద్ది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా నిన్నటి దిన ఉపవాసపు బలమేంటో, ఉపవాసములో ఉన్న శక్తి ఏంటో, ఉపవాసము మనం మానుకోక చేయాలని చెప్పి, ఉపవాసములో దేవుని యొక్క అభిషేకం ఉన్నదని చెప్పి దైవ సేవకులు జాషువా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఉదయకాలము మనము దేవునికి లోబడి రాకడలో ఎలా సిద్ధపడాలి, ఏ రకంగా దేవుని యొక్క మన విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎదగాలి, ఆ రాకడికి ఏ రకంగా ఎదురు చూడాలని చెప్పి దైవ సేవకుల ద్వారా ప్రభు మాట్లాడి ఉన్నాడు.
ఇప్పుడు తీసుకున్న అంశం ఏంటంటే రక్షణ గురించి. ఎందుకంటే 11వ అధ్యాయ వచనంలో, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన, మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే మనలో కొంతమంది రక్షణ పొందుకున్నాం, కొంతమంది రక్షణ పొందుకోలేదు, కొందరైతే రక్షణ పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఈ రక్షణ అనేది దేవుని యొక్క కృపా వరముల ద్వారా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆ త్యాగము చేయటం ద్వారా ఈ రక్షణ అనేది మన ముందుకు వచ్చింది. ఎవరైతే యేసుక్రీస్తు గారు యేసుక్రీస్తు గారు నా ప్రభు అని చెప్పి పాపములను ఒప్పుకొని నా దేవుడు అని ఒప్పుకుంటారో ఆ రక్షణ అనేది ఖచ్చితంగా వాళ్ళకి దొరికింది. నా ప్రియమైన సంగమా, అలాంటి వారు ఎవరైతే రక్షణ పొందుకుంటారో అలాంటి వారు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతో నింపబడి వీళ్ళు ఏం చేస్తారంటే నూతన జన్మలోనికి మార్చబడతారు. అంటే పునర్జన్మలోనికి మార్చబడతారు. వీళ్ళు ఇప్పుడు దాకా లోకంలో జీవించారు, కానీ అంటే లోకంలో తల్లిదండ్రులకు ఒక బిడ్డలుగా ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఎలా మార్చబడతారంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా మార్చబడతారు. వీళ్ళందరికీ ఒక ధైర్యం అనేది అప్పుడు దాకా ఉండదు. ఏదో నడిచిపోతుంది, ఏదో గడిచిపోతుంది, తెల్లారిపోతుంది, సాయంత్రం అవుతుంది, తిన్నాము అయిపోయింది, అలాంటి ఆలోచనలే. కానీ ఎప్పుడైతే కడగబడతారో, రక్షణ అనేది పొందుకుంటారో, ఒక ధైర్యం అనేది వీళ్ళందరికీ ఏర్పాటు చేయబడింది. నా ప్రియమైన సంగమా, అంటే రక్షణ అంటే ఏంటో ఒక చిన్న ఉదాహరణ చూపించి నా అంశంలోకి తీసుకెళ్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చదవండి. ముప్పై నుంచి చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. చాలండి. పేతురు గలిలయ సముద్రములో నడవాలి అని ఆశపడ్డాడండి. ఎందుకంటే ఒకప్పుడు శిష్యులందరూ కలిసి ఒక తీర ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన కలిగినప్పుడు ఒక పడవలో వెళ్తూ ఉంటే ఆ ఉదయకాల సమయంలో, ఉదయం తెల్లారుతున్న సమయంలో తీరం దగ్గరికి వస్తున్నాము, ఆ యొక్క గమ్యానికి వస్తున్నాము అన్న సమయంలో ఒక మంచి వర్షముతోటి లేదా అలలు అనేది ఉప్పొంగుతూ ఒక మంచి తుఫాన్ అనేది, భయంకరమైన తుఫాన్ అనేది రావడం వల్ల ఎంతో భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు గారు నడుచుకుంటూ, నేల మీద నడుచుకుంటూ, ఈ సందర్భం అందరికీ తెలుసు, ఎన్నో వాక్యాల ద్వారా మనం ఉన్నాం కాబట్టి. ఎందుకంటే యేసుక్రీస్తు గారు నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళందరూ శిష్యులు ఏం చేశారంటే భూతము భూతము భూతం అని చెప్పి భయం అనేది వాళ్ళ హృదయాల్లో వచ్చింది. భయం అనేది ఎంతో భయపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే భయపడ్డారో యేసుక్రీస్తు గారు అంటారు, చదవండి మొదటి నుండి ఆ అంశం 22 చదవండి. చేశాను. అప్పటికి దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. ఇక్కడ పేతురు ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే నేను కూడా నీళ్ళలో ప్రభువులాగా
నడవాలి అని చెప్పి పేతురు ఆశపడ్డాడండి. ఈ సందర్భం తెలుసు కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. పేతురు ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తున్నాడో, ఏమండి, దేవుడు ఆజ్ఞయించిన తర్వాత నడుచుకుంటూ వస్తున్నారో, పేతురు గారు ఈ లోకంలో ఏమండి పక్కకి ఉన్న అలలు, సముద్రం, గాలి, వారం చూసి భయపడ్డాడు. ఒక భయం అనేది పేతురులో అప్పుడు దాకా దేవుని మాటకు లోబడి, అప్పుడు దాకా దేవుని మాట, దేవుడు ఉన్నాడు అని చెప్పి, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పి ఆలోచన ఉంది. ఎప్పుడైతే పక్కకు తిరిగాడో ఆలోచన కాస్త, దేవుని మీద ఉన్న దృష్టి కాస్త పక్కదారులు పట్టడం వల్ల మునిగిపోవటం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు కేకలు వేస్తాడు. ఏమని? చదువు 30 నుండి. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. రక్షణ అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే పేతురు గారు ఆ నీళ్ళలో మునిగిపోతూ భయపడుతూ నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పి అరుస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు గారు చూసి, చదవండి తర్వాత, పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు చెప్పాను. యేసుక్రీస్తు గారు మునిగిపోతున్న ఆ యొక్క ఏమండి రక్షించు రక్షించు అని పేతురు అరుస్తూ ఉంటే, యేసుక్రీస్తు గారు ఆ చేయి పట్టుకొని ఏమండి ఆ బిడ్డని కాపాడి పట్టుకొని దోణి దాకా నడిపించాడు. పట్టుకున్నాడు, దోణి దాకా నడిపించాడు. అంటే ఎవరైతే ఏమండి బాధలో ఉన్నారో, ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఏమండి కాపాడు కాపాడు, ఈ ప్రమాదం నుండి తప్పించు అని చెప్పి ఎవరైతే అరుస్తారో, వాళ్ళని ఎవరైతే రక్షిస్తారో, ఆ రక్షణలో ఏమండి ఆ రక్షణ అనేది సంతోషంగా. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడు జోయల్ని వాడు మంచిగా ఆడుకుంటా ఉంటాడు. నేను కనపడలేదు, మా తల్లిదండ్రులు లేకపోతే నేను, లేకపోతే నా భార్య ఎవరైనా కనపడలేదు ఇంట్లో, పెద్దగా అరుస్తూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులు పక్కన ఉంటే వాడు ఎంతైనా ఆడుకుంటా ఉంటాడు. అంటే నాకు ఒక రక్షణ ఉంది వీళ్ళ ద్వారా, నన్ను కాపాడుతారు ఏదైనా ప్రమాదం వస్తే అని చెప్పి ఏమండి అలాంటి పరిస్థితి నేను చూస్తున్నప్పుడు, ఎందుకంటే ప్రమాదంలో ఉన్న బిడ్డలను కాపాడే రక్షకుడు యేసు. పేతురు భయపడుతూ ఉన్నాడు. అంటే తన హృదయంలోనికి భయం వచ్చింది, తన హృదయంలోకి ఏమండి భయం అనేది ఆవరించింది. నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అని చెప్పి పేతురు అరుస్తుంటే దేవుడు రక్షించాడని. ఆ దినాలు కొంచెం ముందుకు వెళితే పేతురు గారు ఒక భయముతో ఉన్న పేతురు దేవుడు రక్షించాడు, కాపాడి దోణి దాకా నడిపించాడు. ఎప్పుడైతే పేతురు ఆ రక్షణ ఏమండి దేవుని యొక్క రక్షణలో వచ్చాడో, ఎప్పుడైతే మునిగిపోయిన స్వభావంలో నుండి, అంటే లోకములో నుండి, అంటే ఏమండి నేలలో నుంచి ఎప్పుడైతే దేవుడు పట్టుకున్నాడో, పట్టుకుని దేవుడితో నడిచాడో, ఏమండి దోణి దాకా నడిపించిన దేవుడు ఆ పేతులకి ఎప్పుడైతే నాకు దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, నా తండ్రి నన్ను రక్షిస్తాడన్న భరోసా అనేది పేతులకు కలిగిందని. తర్వాత ముందు చూసుకుంటే 1 పేతురు 1:9 చదవండి. అదేవిధంగా అపోస్తల కార్యములు 4:7 చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు ఈ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించు. ఆత్మరక్షణ పొందుచు చదవకుండా మళ్ళీ చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. అదే విధంగా అపోస్తల కార్యం 4:వ చదవండి 7 నుండి. వారు పేతురును నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇట్లా నేను పెద్దలారా సిలువ వేసినట్టు
నేను స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ కలుగును అని చెప్పి పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఏమండి, పేతురు సముద్రంలో మునిగిపోతుంటే యేసుక్రీస్తు గారు ఆయన్ని రక్షించాడు. రక్షించి ఎప్పుడైతే నా ప్రభు నన్ను రక్షించాడు అని ఆత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే ఆ రక్షణలోకి పేతురు వచ్చాడో, పేతురు ఊరికే ఉండలేదు, పేతురు ఖాళీగా లేడు. పేతురు ఆ భయంలో ఉన్న, ఏమండి, ఒకప్పుడు మత్తయి సువార్తలో ఒక భయంతోటి బాధతోటి వణుకుతూ ఉన్న పేతురు రాను 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 దేవుడితో ఎప్పుడైతే నడిచాడో, ఆ ధోని దాకా వచ్చాడో, పేతురు ఏం చేశాడంటే రోషము కలిగి అక్కడ ఉన్న పెద్దలకు, అక్కడ ఉన్న విశ్వాసులకు, అక్కడ ఉన్న ప్రజలకు, ఇశ్రాయేలు బిడ్డలకు, జనానికి రక్షణ గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నన్ను రక్షించాడు. పేతురు గారు ఆ రక్షణ పొందుకున్నాడు కాబట్టి రక్షణ ఎంత ఇంపార్టెంటో ప్రజలకు ఆ పత్రికల ద్వారా వివరిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో రక్షణ అనేది ఎంతో అవసరం. రక్షణ లేకపోతే నువ్వు మునిగిపోతావు. రక్షణ ఖచ్చితంగా అవసరం అని చెప్పి పేతురు గారు బోధిస్తూ ఉన్నాడండి. అక్కడ ఉన్న పెద్దలు, అక్కడ ఉన్న అధికారులకు అందరికీ రక్షణ చాలా అవసరం అని చెప్పి పేతురు మొదటి పత్రిక 2:2 ఉంది. కొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయం అంటే చదువు చాలు, అంశంలోకి ఇంకా వెళ్ళలేదు. నా ప్రియమైన సంగమా, పేతురు గారు రక్షణ 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 ఎంతో అవసరం అని చెప్పి అక్కడ ఉన్న బిడ్డలందరికీ బోధిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే ఈ రక్షణలో అంత ఇంపార్టెంట్ ఉన్నది. రక్షణ అనేది చాలా అవసరం అండి. రక్షించబడడం అనేది ఏమండి మనకి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే రక్షణ అంటే దేవునికి పిల్లలకి ఒక ఏమండి బలమైన నిబంధన. ఎందుకంటే రక్షణ ద్వారా లోకంలో ఉన్న బిడ్డలు దేవుని పిల్లలు కావటానికి రక్షణ అనేది ఎంతో అవసరం. ఎందుకంటే రక్షణ అనే మాటకు ప్రమాదం నుండి తప్పించడం అని అర్థం వస్తుంటే మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలంటే, అసలు నా ప్రభువు దేని నుండి నన్ను కాపాడాడు, దేని నుండి నన్ను రక్షించాడు, ఎలా ఉన్న నన్ను, ఏ స్థితిలో ఉన్న నన్ను రక్షించాడని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రక్షణ అనేది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. 2 కొరింథీ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను 2 కొరింథీ 4:6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే చాలండి. ఇక్కడ దేవుడు అంధకారంలో ఉన్న బిడ్డలను రక్షించాడు. మొదటిగా రక్షించాలి అంటే మనల్ని ఎక్కడి నుండి రక్షించాడంటే అంధకార స్థితిలో ఉన్న బిడ్డలను కాపాడాడు. అంటే ఇప్పుడు దాకా లోకంలో మనం బ్రతికాం, బాప్తిసం తీసుకోలేదు, మారు మనసు పొందుకోలేదు, ఏదో బ్రతుకుతూ తాగుతూ లేకపోతే లోకంలో బ్రతుకుతూ లోక ఆశలు పెట్టుకొని లోకంలోనే తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ రక్షణ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే రక్షణ తీసుకోవడానికి మన ఆలోచన కలిగి ఉంటామో, ఏమండి, పాపం అనే అంధకారంలో నుండి, పాపం అనే చీకటిలో నుండి వెలుగులోనికి మనం ప్రవేశిస్తామండి. అంటే ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో ఇలాంటి వ్యక్తుల్లో ఒక ఆలోచన ఏంటంటే, నేను అబద్ధము ఆడకూడదు, నేను పాపము చేయకూడదు, నేను లోకస్తుని కాదు, లోకస్తుల వలె నేను ఏమండి అన్యాయం చేసే బిడ్డగా నేను ఉండకూడదని చెప్పి ఎప్పుడైతే లోకములో నుండి రక్షణ అనే పాత్రలోకి ఎప్పుడైతే వస్తామో
ఏమండి పాపం అనే ఊపిలో నుండి, అంధకారం అనే చీకట్లో నుండి దేవుడు అనే వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు రక్షించాడండి. ఎందుకో చెప్పనా? పాపములో ఉంటే నువ్వు నరకానికి పాత్ర అవుతావు. లోకములో అనే పాపములో ఉంటే పరలోకములో నువ్వు చేరబడలేవని చెప్పి దేవుడు రక్షణ ఎంతో అవసరమని. ఎందుకంటే పేతురు వలె మనము పాపములో మునిగిపోతూ ఉన్నాము. పేతురు అరిచాడు, ఏమని? కేకలు వేస్తున్నాడు, నన్ను కాపాడు అని. రక్షణ లేని బిడ్డల కొరకు దేవుడు కేకలేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే సాధారణంగా మనం అనుకుంటాము ఈ యొక్క రక్షణ అనేది యేసుక్రీస్తు గారి ద్వారా ఉచితంగా మనం అనుగ్రహించింది అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే రక్షణ ఉచితంగా వచ్చింది కాదండి. దాని వెనకాల ఒక ప్రాణ త్యాగము. నీ పిల్లలు నీ కొరకు ప్రాణం పెట్టలేరు, కానీ నా దేవుడు ఖచ్చితంగా నీ కోసం ప్రాణం పెట్టాడండి. ఎందుకంటే నువ్వు అంధకారంలో ఉండకూడదు అని, పాపంలో నువ్వు ఉండకూడదు అని. నీకు రక్షణ అవసరం. ఎందుకంటే నువ్వు అన్యాయంగా బ్రతకకూడదు. అన్యాయంగా బ్రతికే వాళ్ళు పరలోకంలో ఉండరు అని చెప్పి, అంధకారంలో ఉన్న మునిగిపోతున్న నా బిడ్డను రక్షించాలని చెప్పి ఆయన రక్షకుడై వచ్చాడు. నా ప్రియమైన సంగమా, నా దేవుడు అంటాడు, అంధకారంలో ఉన్న బిడ్డలను నేను రక్షించాను, చీకటిలో బ్రతుకుతున్న బిడ్డలను నేను రక్షించానని చెప్పి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం రక్షించుకున్నాడు దేవుడు. ఒకప్పుడు నా జీవితము నేను చూసుకుంటే అంధకారంలో మునిగిపోతున్నాను, పాపం అనే ఊపిలో పడిపోతున్నాను, త్రాగుడికి వ్యసనాలకు లోనై చీదరగా బ్రతుకుతూ, తల్లిదండ్రులంటే గౌరవం లేని పరిస్థితి, కుటుంబం అంటే ఏమండి ఉందో లేదో అవసరం లేదన్న పరిస్థితి. నా ఫ్రెండ్స్ ఉంటే చాలు, త్రాగుడు ఉంటే చాలు, వ్యసనాలు ఉంటే చాలు, లోకం ఉంటే చాలు, మనుషులు ఎవరు అవసరం లేదు నాకు, నా జీవితం అన్న ఆలోచన. చీకటిలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. చీకటిలో ఏమండి ఎటు వెళ్తున్నానో తెలియదు, ఎటు నడుస్తున్నానో తెలియదు, ఎక్కడ పడిపోతానో తెలియదు. అంధకారంలో కొట్టుకుపోతున్న నా జీవితానికి ఏమండి రక్షణ అనే బాట వేసి మునిగిపోతున్న నా బ్రతుకును అంధకారం అనే పాపము నుండి విడిపించి ఈ దినాన వెలుగుగా నిలబెట్టాడు. హల్లెలూయా. రక్షణ ఎందుకు అవసరం అంటే, చీకటిలో బ్రతుకుతున్న, పాపములో బ్రతుకుతున్న నీకు రక్షణ అవసరమని. ఎప్పుడైతే రక్షణ నువ్వు తీసుకుంటావో, ఎప్పుడైతే రక్షణలోకి వస్తావో, మారు మనసు పొందుకొని పాపమును ఒప్పుకొని ఒప్పుకొని ఎప్పుడైతే వస్తావో, నా ప్రభువు రక్షకుడుగా నీకు ఉంటాడండి. నా ప్రియమైన సంగమా, బాప్తీసం తీసుకోవాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావు కదా. బాప్తీసం తీసుకోవాలి, పాపముల ద్వారా, పాపము యేసుక్రీస్తు కడగబడి నేను ఏమండి దేవుని పిల్లలుగా నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా. నా దేవుడు అంటాడు, నీ జీవితానికి ఇదే మొదటి మెట్టు. అంధకారంలో బ్రతుకుతున్న నీకు విడుదల ఇదే మొదటి మెట్టు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకనే రక్షణ ఎంతో అవసరమని. పేతురు అనుకున్నాడు నేను నడవగలను అని. పేతురు అనుకున్నాడు తన బలముతోటి ఏమండి నేను జీవించగలని చెప్పి పేతురు అనుకున్నాడు. కానీ నాకు అర్థమైంది, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు నన్ను కాపాడకపోతే నేను ఏమైపోతున్నాను, దేవుడు లేకపోతే నా బ్రతుకు ఏమైపోయిందో, అయ్యో నేను మునిగిపోయి చనిపోతానేమో, ఇక్కడే నా జీవితం ఆరిపోయిందేమో అని చెప్పి పేతురు భయపడ్డాడు. కానీ పేతురు ఏమండి భయపడ్డాడు, కానీ దేవుడు మాత్రము పడిపోతున్న వాళ్ళను లేపాడండి. దేవుడు ఎందుకు పరలోకం నుండి దిగి వచ్చాడంటే, అంధకారంలో బ్రతుకుతున్న నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణము సైతం విడిచిపెట్టి రక్షణ అనే పాత్రను మా యుద్ధకి తీసుకొచ్చాడు. రక్షించబడాలి. అందుకనే చీకటిలో ఉన్న బ్రతుకులు వెలుగుగా మార్చబడాలి. రెండోదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచ్చిన చదవండి. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి
దాటి ఉన్నాం. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏమండి రక్షించబడాలి నా పిల్లలని చెప్పి మొదట పాపములో ఉన్న వాళ్ళని కాపాడాలి. పాపముతో జీవిస్తున్న బిడ్డలను రక్షించాలి. పాపం అనేది దేవునికి పిల్లలను దూరం చేస్తుంది. పాపం ఉంటే నేను రాలేనని చెప్పి మొదట పాపమును కడగాలని చెప్పి తన రక్తమును చిందించాడు. రక్తమును చిందించి ఆ రక్తములో కడగబడి అంధకారమనే ఆ చీకటిలో నుండి వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. అంతేకాదు, రెండోదిగా మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి రక్షణ అవసరం. ఏమండి, ఈ మరణం ఎందుకంటే మనుషులు సాధారణంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. 24 గంటలు ఈరోజు లెక్కేసుకుంటే ఎన్ని ప్రమాదాలు జరగాలి. ఏమండి, నువ్వు అనుకోవచ్చు, నువ్వు రక్షణ పొందుకొని నేను బ్రతికి ఉన్నానంటే అది నీ బలం కాదు, నీ శక్తి కాదు. ఎప్పుడో నీ ప్రాణం ఆగిపోవాల్సింది నిన్ను రక్షించుకుంటూ వస్తున్నాడు దేవుడు. నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్నో శ్రమల గుండా వెళుతుంటే ఆ శ్రమలో కాస్త ఆయనలో నిన్ను రక్షించుకుంటున్నాడండి. ఆయన రక్షిస్తున్నాడు కాబట్టే మరణం అనేది నీ వద్దకు రావటం లేదు. నా జీవితంలో నేను ఎన్నిసార్లు అనుకుంటాను, పైకి ఎక్కగానే నా చుట్టూతో నా దేవదూతలను చూసుకుంటూ వెళ్తున్నాను, వస్తున్నారా అంట, వెళ్దామా అంట. ఇంకా ఎందుకంటే ఎన్నిసార్లు అపవాదిగా నన్ను శోధించాలని, ఎన్నిసార్లు నన్ను వాడు పడవేయాలని చెప్పి చూసినా కానీ అనుకుంటాను, పైకి పడవలసింది ఎలా ఆగిపోయింది, నన్ను గుద్దవలసింది వాళ్ళు ఎలా ఆపివేశారని చెప్పి. మొన్న సాధారణంగా ఆటో వచ్చి గుద్దాల్సింది ఎవరో వచ్చి 2 మనుషులు అట్లా ఆపివేసి మాయమైపోయారండి. కనపడలేదు. నాకు అనిపించింది, నా ప్రయాణంలో దేవుడు కాపాడుతున్నాడు. మరణం అనేది మన ఎత్తుకు రాకుండా కాపాడుతున్నాడు. ఎందుకంటే భూలోకంలో నీతో అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు జీవంలో నడుస్తున్నావు కాబట్టి ఆ జీవము అనేక బిడ్డలకు జీవాధిపతిగా నువ్వు ఉండాలి. ఆయన భూలోకంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నా తెలుసా? ఆయన జీవము నీకు ఇస్తున్నాడు. ఆ జీవము అనేక బిడ్డలకు వెలిగించాలని చెప్పి, నిన్ను వెలుగుగా ఉండాలని చెప్పి, నిన్ను వెలుగుమంతులుగా ఉండాలని చెప్పి ఆ జీవాన్ని ఇంకను ఆదాము దగ్గర పెట్టిన జీవం ఇంకా పారుతూనే ఉన్నది. ఆదాముకు జీవం పెట్టాడు, ఇంకను ప్రవహిస్తూనే ఉన్నదండి. నా ప్రియమైన సంగమా, మరణమైన బిడ్డలు ఆ మరణంలోనే నరకంలోనే పడిపోకూడదని చెప్పి, జీవములో ఉండాలని చెప్పి, మరలా లేపబడాలని చెప్పి ఆ రక్షణ ఎంతో అవసరం. నేను రక్షణ లేకపోతే, నాలో కడగబడకపోతే జీవంలోకి మీరు రాలేరు అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకని నా ప్రియమైన సంగమా, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు రక్షించబడాలి అంటే, పాపము నుండి కడగబడాలి అంటే, దేవుని పిల్లలుగా నువ్వు తీర్చబడాలి అంటే రక్షణ అవసరం. రెండోదిగా నువ్వు నరకం నుండి తప్పించబడాలి, మరణం నుండి తప్పించబడి జీవంలోకి నడిపించబడాలి అంటే రక్షణ అవసరం. అందుకే రక్షణ అవసరం అని చెప్పి యేసు నామము ద్వారానే రక్షణ. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ పొందుకోలేమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 గురించి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన. చాలండి. నా ప్రియమైన సంగమా, ఎందుకు మూడోదిగా రక్షణ అవసరం అని చెప్పి దేవుడు పేతురు ద్వారా నొక్కి 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 ప్రకటిస్తున్నాడంటే, రక్షణలో నువ్వు ఉంటే అపవాది నిన్ను శోధించలేడు, అపవాది గారి తంత్రాలను జయించగలవు. నా ప్రియమైన సంగమా, అందుకే యాకోబు పత్రికలో 4:7 ఉంటది, మొదట నువ్వు నాకు లోబడి ఉండి
అపవాదిని మీరు ఎదిరించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవునికి లోబడి ఉండాలంటే రక్షణ ఎంతో అవసరం. అపవాదిగా నిన్ను చూసి భయపడాలి అంటే ఏమండి, యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టు నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి అంటే, అపవాదిని చూసి భయపడాలి అంటే రక్షణ అవసరం సహోదరి. రక్షణ. అందుకే పేతురు గారు నొక్కి 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 అనేక బిడ్డలకు చెప్తున్నాడంటే పేతురు రక్షించబడ్డాడు. పేతురు రక్షించబడ్డాడు కాబట్టి రక్షణలో ఎంత ఇంపార్టెంట్, రక్షణ ఎంత అవసరమో, రక్షణ ఎంత ఏమండి దేవునికి దగ్గర చేస్తుందో రక్షణ అవసరం. కాబట్టి ఆ పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయాల్లో నొక్కి నొక్కి చెప్తున్నాడు. రక్షణ గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు, అధికారులు ప్రకటిస్తూ ఉంటాడు. భయపడ్డాడు, అధికారులు చూస్తే భయపడ్డాడండి. నేను దాక్కోవాలి, ఏమైపోయింది, అధికారులను కొడతారేమో, తిడతారేమో, చంపేస్తానో భయపడ్డ పేతురు ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడో, ఎప్పుడైతే రక్షణను పొందుకున్నాడో, ఎప్పుడైతే కాపాడబడ్డాడో, నా ప్రియమైన సంగమా, ఆ రక్షణ గురించి చెప్పకుండా పేతురు ఉండలేకపోయాడు. దేవుడు మాట ఏంటంటే రక్షణ పొందుకున్న నీవు కూడా పేతురు వలె ఆ రక్షణలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటో ఏమండి చెప్పేవారిగా మనం ఉన్నాం. ఈ రక్షణ యొక్క ముగింపు ఏంటో తెలుసా? రక్షణ యొక్క ముగింపు ఏంటంటే ధోనిలో ఏమండి ఆ పేతురు మునుగుపడుతున్న ఆ పేతుర్ని దేవుడు చెయ్యి పట్టుకొని లేపాడు, నడిపించాడు, ధోనిలోకి ఎక్కించాడు. ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ తీరానికి చేరాడు. ఇది ఒక ప్రయాణం, మనం చేస్తున్న ఒక ప్రయాణం అండి. ఈ ప్రయాణంలో దేవుడు పట్టుకునే రీతిగా మనం ఉండాలి. ఎప్పుడు పట్టుకుంటాడు ఏమండి? ఎప్పుడు పట్టుకుంటాడంటే మన చెయ్యి ఇచ్చినప్పుడు. కాపాడు 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 ప్రభువా అని చెప్పి దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. అంతేకాదు ఈ ప్రయాణంలో దేవుని చెయ్యి పట్టుకొని ఏమండి ఓడ ఎద్దుకు నడిచే వారిగా మనం ఉండాలి. వాక్యములో నడవాలి, ప్రార్థనలో నడవాలి, దేవుడు అప్పచెప్పిన పనిలో నమ్మకస్తులుగా నడవాలండి. సమాజం కోసం నడవాలి, సంఘం కోసం నడవాలి, కుటుంబం కోసం నడవాలి. వాళ్ళందరినీ నిత్య జీవానికి ఏమండి చేర్చే బిడ్డలుగా మీరు ఉండాలి. నా ప్రియమైన సంఘమా, బాధ్యత మనకు అప్పచెప్పినాడు. ఇది ఒక ప్రయాణం అండి. అందుకే ఒక పాట ఉంటుంది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఇది ఒక యాత్ర అండి. ఎందుకంటే ఈ రక్షణ అంతిమ లక్ష్యం ఏంటంటే ఒడ్డుకు చేర్చబట్టమే రక్షణ అంతిమ తీరం. ఎందుకంటే ఈ వాక్యము పోయిన 2-3 రోజుల క్రితం నేను కూర్చున్నప్పుడు నైట్ అర్ధరాత్రి 1-1:30 అయినట్టుంది. మా వైపు పక్కనే ఉంది. 1:30 ధ్యానించుకుంటున్నప్పుడు యేసు నామము ద్వారా ఏం జరిగింది భూలోకంలో, యేసు నామము ద్వారా, ఎందుకంటే పైనామం కదా, యేసు నామము ద్వారా ఏమేమి జరుగుతాయి, ఏమేమి కలుగుతాయి, ఆ నామం ఉంటే నేను ఏమి బలంగా ఉందని చెప్పి రాసుకున్నప్పుడు 15 విషయాలు నాకు జ్ఞాపకం చేశాను. 15 విషయాల్లో రక్షణ అనేది మొదటిది. ఈ 15 చెప్పాలంటే చాలా సమయం అయిపోయింది, అందుకనే మొత్తం 2వ దానికి కూడా వెళ్తలేదు. ఈ రక్షణ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఈ ప్రయాణంలో ఏమండి ఒడ్డుకు చేర్చబడాలి అంటే రక్షణ అవసరం. ఈ రక్షణ లేకపోతే పరలోకంలో చేర్చలేమో మనం. పరలోకంలో ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. రక్షణ అవసరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది.
రక్షణ అంటే క్షేమకరమైన పరిస్థితులను ఏమండి ఆ మార్గంలో కాపాడే స్థితిలో మనం ఉంటాం. నిన్ను కాపాడటమే దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు అనేక బిడ్డలను కాపాడటానికి కూడా నువ్వు పూనుకొని ఉంటావు. నా ప్రియమైన సంగమా, ఈ రక్షణ ఎంత ఇంపార్టెంట్ నేను ఆలోచన చేస్తున్నాను. రక్షణ ద్వారా ఎవరైతే బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకుంటారో అది దేశానికి క్షేమకరం, ప్రపంచానికి క్షేమకరం అండి. ఆర్థికంగా బలపడతారు, అన్యాయాలు చేయరు, అక్రమాలు చేయరు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి త్రాగు నుండి విడుదల పొందుకుంటారు, వ్యభిచారం నుండి విడుదల పొందుకుంటారు, అబద్ధాల నుండి విడుదల పొందుకుంటారు. అన్యాయం చేయడానికి రక్షణ పొందుకున్న వాళ్ళు ముందుకు రారండి. రక్షణ దేవుని యొక్క ఏమండి హృదయములో నొక్కి నొక్కి పరిశుద్ధాత్ముడు ఏమి చెయ్యాలో మాట్లాడతాడు. అదే రక్షణ పొందుకోలేదనుకో ఏదైనా చేయడానికి నువ్వు పొందుకుంటావు. అదే రక్షణ పొందుకోలేదనుకో ఏది చేయడానికైనా సరే నాకు ఏమండి ఇంకా ఆలోచన ఉండదు. దేవుడు లేడు, ఏమి లేదు అన్న ఆలోచనే ఉంటది. ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో లోకములో నుండి దేవుని రెక్కల చాటుకు నువ్వు వస్తావు. నువ్వు అన్యాయం అయిపోతున్నావా, నువ్వు అన్యాయం చేస్తున్నావా, తప్పు అని చెప్పి ఏమండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది తగదమ్మా, మనకు అవసరం లేదమ్మా ఇది. ఎందుకంటే అపవాది గడికి నువ్వు చోటు ఇయ్యొద్దు, పాపానికి నువ్వు చోటు ఇయ్యొద్దు, లోకానికి నువ్వు చోటు ఇయ్యొద్దు. నువ్వు ఆల్రెడీ రక్షించబడి ఉన్నావు, మరలా నువ్వు వెనకకి తిరిగి వెళ్ళవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే రక్షణ ఎంతో అవసరం అని చెప్పి పేతురు పొందుకున్నాడు. పేతురు ఎంతగా నరక యాతన అనుభవించాడు, రక్షణ లేనప్పుడు ఎంతగా భయపడ్డాడో. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో రొమ్ములు బాదుకుంటూ రక్షణలో ఉన్నాయి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, రక్షణ అనేది ప్రధానంగా దేవునికి మానవునికి మధ్య సంబంధం. ఆ సంబంధం ఏంటంటే బాంధవ్యాలను కూడా జ్ఞాపకం చేస్తుంది. రక్షణ పొందుకున్న వాళ్ళు ఎలా ప్రేమిస్తారో తెలుసా? రక్షణ పొందుకున్న వాళ్ళు ఏమండి ఒకడు కొట్టినా ఒకడు తిట్టినా ఎన్ని పరిస్థితులు నీకు ఉన్నా కానీ ప్రేమను మాత్రం పంచుకున్న రక్షణ పొందుకున్న వాళ్ళు. అందుకనే రక్షణ ఎంతో అవసరం. అందుకే దైవ సేవకులు బాప్తీసం తీసుకున్న వాళ్ళు బాప్తీసం తీసుకోండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, రక్షణ అనేది ఎవరి ద్వారా? ఆయన నామము ద్వారానే రక్షణ పొందుకుంటాం. ఈ రక్షణ అనేది కాపాడబడటం. ఎక్కడి నుండి కాపాడబడాలి? పాపము నుండి కాపాడబడాలి. ఎక్కడి నుండి ఏమండి కాపాడబడాలి? అపవాది నుండి కాపాడబడాలి. ఎక్కడి నుండి ఏమండి కాపాడబడాలంటే మరణం నుండి కాపాడబడాలి. మరణం నుండి జీవములోనికి నడిపించబడాలి. అందుకనే మనం ఇంకా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం, దేవుని చేయి పట్టుకుని ఉన్నాం, ఓడలో ప్రయాణం చేస్తున్నాం. మన గమ్యం ఏంటంటే పరలోకం అనే తీరంలోకి చేర్చబడాలి. అందుకనే రక్షణ అవసరం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నా శరీరం తిని నా రక్తము తాగుతారో వారే నిత్య జీవంలో ఉంటారని సెలవించారు. బాప్తీసం తీసుకోకుండా రక్షణ పొందుకోకుండా ఏమండి నిత్య జీవంలోకి వెళ్తామా? వెళ్ళలేము. ఈ రక్షణ పౌలు గారు ప్రకటిస్తూ ఉంటే రక్షణ అంట ఇది ఒక ప్రయాణం లాంటిదేనంట. ఇది ఒక ప్రయాణం లాంటిదే. సాధారణంగా మనం బాప్తీసం తీసుకుంటే చాలు ఇక నిత్య జీవంలో ఉంటామని అనుకుంటాం, కానీ ఈ రక్షణ అనేది ఎంతవరకు కనపరచాలంటే తీరం చేరేంత వరకు రక్షణలో ఉండాలి. పాపం నుండి దూరంగా ఏమండి పాపం నుండి దూరంగా రక్షించబడాలి. అప్పుడే తీరంలో ఉన్న ఆ ఒడ్డుకి మనం చేర్చబడతాం. నా ప్రియమైన సంగమా, ఎందుకు ఈ వాక్యం తీసుకున్నామంటే బాప్తీస కార్యక్రమానికి సిద్ధపడుతున్న బిడ్డలు మీరు ఉన్నారు కాబట్టి రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకోండి. మీ కుటుంబ సభ్యులు మన ఫ్రెండ్స్ ఇంకా రక్షణ తీసుకోకపోతే చెప్పండి. రక్షణలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటో, రక్షణలో పొందుకుంటే దేవుని పిల్లలుగా మీరు అవుతారు, పాపం నుండి విడిపించబడతారు, లోకం నుండి విడిపించబడతారు, నిత్య జీవానికి నడిపించబడతారు, మనం ఒడ్డుకు చేర్చబడతామని రక్షణ గురించి పేతురు వలె మనం ప్రకటించే వారిగా ఉండాలి. నా ప్రియమైన సంగమా, నీవు కాపాడబడ్డావు. పేతురు కాపాడబడ్డాడు. పేతురు దేవుని చేయి పట్టుకున్నాడు, పేతురు నడిచాడు, దోణి ఎక్కాడు. మనం కూడా అనేక బిడలను ఏమండి
అనేక శిష్యులతో దేవుడు కలిపాడు కాబట్టి మన విశ్వాసం మన బిడ్డలు కూడా అనేక బిడ్డల కుటుంబాలను కూడా రక్షణ అనే పాత్రలోకి బిడ్డలను కాపాడేవాడిగా మనం ఉండాలి. అతి కృప అతి బలము మన అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేయండి. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పోరాడుతూ ఎంతో మంది రక్షణ లేక మునిగిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. రోషము తెచ్చుకో పేతురు వలె, మండిపో పేతురు వలె. అధికారులకు భయపడలేదు పేతురు, ఇశ్రాయేలు బిడ్డలకు భయపడలేదు పేతురు. ఆ భయాన్ని తీసివేసి నా దేవుడు రక్షిస్తాడు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రార్థన చేయి. ఇదిగో రక్షణ పొందుకునే బిడ్డల కొరకు ప్రార్థన చేయి. సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయి. అది తుఫానైనా పెనుగాలులైనా ఏదైనా సరే నా దేవుడు రక్షిస్తాడు. నా జీవిత యాత్రలో ప్రార్థన చేయి. ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినను నా యేసు నా పక్షమై ఉండగా, అయినను నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను నడచి వెలుగాలులాపి, తుఫాను నడచి వెలుగాలులాపి నడిపించుము నా యేసయ్యా, నడిపించుము నా యేసయ్యా. నా విశ్వాసంతో కొనసాగాలని ప్రార్థన చేయి. అనేక బిడ్డలను రక్షణలోకి నడిపించాలని ప్రార్థన చేయి. నా భర్త మారాలని ప్రార్థన చేయి. నా కొడుకు మారాలని ప్రార్థన చేయి. నా విశ్వాసంగా నా బిడ్డలుగా మారాలని ప్రార్థన చేయి. నన్ను నడిపించని ప్రార్థన చేయి. సంఘ ప్రార్థన ఎంతో అవసరం. రక్షణ ఎంతో అవసరం. ఆపదలోంచి రక్షణ అవసరం. నాకు తోడుండగా తుఫానులైనా వెలుగాలులైనా, తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. ప్రార్థన చేసుకో. సియోనుకు నడిపించే దేవాది దేవుడు నీవయ్యా. ఆగిపోయిన చోట, పడిపోయిన చోట మా చెయ్యి పట్టుకొని నడిపించే దేవాది దేవుడు నీవయ్యా. మా బ్రతుకులు మారాలని చెప్పి, మా హృదయాలు మారాలని చెప్పి, నిత్య జీవానికి నడిపించాలని మా కొరకు ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు. యేసయ్యా, నీ రక్షణలో బలం ఉన్నది. పాపము నుండి విడిపించబడ్డాము అంటే, ఇంత దూరము ప్రయాణం చేశాము అంటే నీ రక్షణే మమ్మల్ని కాపాడింది ప్రభు. నీ రక్షణ లేకపోతే, నీవు మమ్మల్ని రక్షించకపోతే మేము ఎప్పుడో ఆగిపోయేవాళ్ళం. మేము నడిపించబడుతున్నామంటే, మేము కాపాడబడుతున్నామంటే, మేము జీవిస్తున్నామంటే నీవు రక్షిస్తున్నావయ్యా. యేసయ్యా, నీ రక్షణలో మేము బలంగా ఉండాలి. నీ రక్షణలో మేము బలవంతులుగా ఉండాలి ప్రభు. కృప దయచేయండి. మా కుటుంబ సభ్యులు మారాలి, మా సంఘ బిడ్డలు మారాలి. రక్షణలో ఉన్న బలమేంటో పొందుకోవాలి ప్రభువా. కృప దయచేయండి. ఇక్కడ రక్షణ పొందుకొని కూడా, ఇక్కడ రక్షణలో నడిపించబడుతూ కూడా పాపములో పట్టబడిన మా విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి.
ఆగిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాపముతో నైనా అయ్యా అదిగో చీకటిలో బ్రతుకుతున్న బిడ్డలను రక్షించయ్యా. ఇంకా నువ్వు కడగబడి కూడా లోకాశలకు పడిపోయి ఆగిపోయిన బిడ్డలను నడిపించయ్యా. పేదలు మునిగిపోతుండగా యేసయ్యా శిష్యులతో చేర్చిన రీతిగా మా బిడ్డలను చేర్చండి. మాకు పాపములో ఉన్న బిడ్డలకు దేవా రక్షించి మాకు రక్షించిన ఆయన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి నీ కృపా క్షేమాన్ని మాకు దయచేశారు. రక్షణలో ఉన్న బలం ఏంటో, రక్షణ ఎంత అవసరమో మాకు నేర్పించారు. ఇంకా మా సంఘంలో మారు మనసు రక్షణ పొందుకునే బిడ్డను ఒకసారి దర్శించారు. మీకు స్తోత్రము గానాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో అనేక బిడ్డలను రక్షించుటకు, అనేక బిడ్డలను రక్షణ పాత్ర పట్టుకున్నటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. జరగబోతున్న బాప్తిస కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఆగిపోక, ఎవరు మునిగిపోకుండా అయ్యా నీ చెయ్యి పట్టుకుని నడిపించమని వేడుకొచ్చున్నాము. దోణను ఎక్కించమని వేడుకొచ్చున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ఇప్పుడే స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఎవరు ఆగిపోకూడదయ్యా, ఎవరు ఆగిపోకూడదు నాయనా. దర్శించి బలపరిచి ఆ బాప్తిస కార్యక్రమాన్ని మీరు సక్రమంగా మీరు ముందు నడిపించండి. ఆలోచన పుట్టించమని వేడుకుంటున్నాం. ఇక్కడ బలహీనులను బలపరచండి. ఇక్కడ రక్షణలో దేవా బలవంతులుగా తయారవడం కృప దయచేయమని మా సంఘాన్ని సేవకులను బలపరిచి ఆదరించి ధైర్యపరిచి రక్షణ పాత్రలో వెలిగించమని వేడుకుంటున్నాం. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుని యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించని వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.